హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు వీడియోలో చామగడ్డ పులుసు లేదా చామదుంపల కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ఈజీగా చూపిస్తున్నానండి. సూపర్ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చామదుంపలను నీట్గా క్లీన్ చేసుకొని అందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా ఉడకబెట్టుకోవాలండి. సరిపడా చింతపండు తీసుకోవాలండి. చింతపండుని క్లీన్ చేసుకొని నానబెట్టుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని అందులో సరిపడా మెంతులు వేసుకొని ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేపుకోవాలండి. నెక్స్ట్ గారెల పుల్ల ఉంటే ఆ పుల్లకి ఇలా ఆనియన్ పెట్టుకొని దీన్ని ఇలా కాల్చుకున్నట్లయితే మనకు చామదుంపల కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మెంతులని, ఆనియన్ని కట్ చేసి పెట్టుకోవాలండి. ఆనియన్ ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. టమాటా, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, చామదుంపలని పొట్టు తీసి పెట్టుకోవాలండి. చారు రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా ఆనియన్, మెంతులు గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా మెంతులని, ఆనియన్ని మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని ఇదంతా పచ్చివాసన పోయేదాకా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. అప్పుడైతే మనకు చాలా టేస్టీగా ఉంటుందండి. చామదుంపల కూర మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి. తినని వాళ్ళు కూడా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుందండి. మీరు ఇలా మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇందులో అల్లం పేస్ట్ వేసుకొని ఇలా అల్లం అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని అల్లం అంతా ఫ్రై కావాలండి. అప్పుడైతే మనకు టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ అల్లం అంతా ఫ్రై అయిపోయాక ఇందులో పసుపు, ఉప్పు వేసుకోవాలండి. అచ్చం ఫిష్ కర్రీ లాగా ఉంటుందని అంత టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇందులో టమాటా ముక్కలని వేసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలండి. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా మీకు ఈజీగా వస్తుందండి. మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా 10 నిమిషాల పాటు మూత పెట్టుకున్న తర్వాత టమాటా ముక్కలన్నీ మనకు మెత్తగా అయిపోతాయండి, గుజ్జులాగా. మనం ఎప్పుడైనా టమాటా ముక్కలు వేసిన తర్వాత గరిటెతో కలపకూడదు. కలిపితే మాత్రం అవి టమాటా ముక్కలు ఉడకవండి. మూత పెట్టుకోవాలి వేసిన వెంటనే. నెక్స్ట్ ఇందులో 2 స్పూన్స్ కారం వేస్తున్నానండి. మనకు చామదుంపల కర్రీ అయినా ఇలా కారంతో చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందని. నెక్స్ట్ చామదుంపలను ఇందులో వేసుకొని ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకుంటున్నానండి. మీరు ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా మీకు చామదుంపల కర్రీ ఇలా చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇలా 10 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలండి. తర్వాత ఇలా అవుతుందండి. ఇలా కొంచెం అడుగు అంటుకున్న టైంలో మనం ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న చారుని ఇందులో వేసేసుకోవాలండి. వేసేసుకొని కాసేపటి వరకు ఉడకనివ్వాలండి. తర్వాత ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలండి. మనకి ఎంత ఉడికితే అంత టేస్టీగా ఉంటుందండి. ఇలా రెడీ అయిపోయింది చూడండి, ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా యమ్మీగా ఉంటుంది. తర్వాత పచ్చి ధనియాల పౌడర్ వేసుకోవాలండి. వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. రెడీ అయిపోయిందండి చామదుంపల కర్రీ. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.